మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ ఫిలిం బైకర్ ట్రైలర్ వచ్చింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. సంక్రాంతికి నారి నారి నడుము మురారి అంటూ మనల్ని పలకరించి మనల్ని ఆనందింపచేసి సక్సెస్ కొట్టినటువంటి అంత హెవీ కాంపిటీషన్ లో కూడా వచ్చి సక్సెస్ కొట్టారు మన శర్వా గారు. సేమ్ ఇప్పుడు మన బైకర్ అనే ఫిలిం తో వచ్చేస్తున్నారు. అది April 2nd or 3rd రిలీజ్ ఉంది. సో ట్రైలర్ ఎలా ఉంది అంటే ట్రైలర్ ఎంటైర్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా అండ్ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూ ఉంది. ఇక్కడ మన మెయిన్ రోల్ మన ఎలాగో శర్వా గారు ఉన్నారు, చార్మింగ్ స్టార్, వి నో దట్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. అండ్ ఆల్సో ఈ సినిమా కోసం ఫిజికల్ గా కూడా చాలా అప్డేట్ అయ్యారు, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. దీనికి ఈ సినిమాలో ఇంకొక హైయెస్ట్ ఎలిమెంట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే మన గోల్డెన్ హీరో రాజశేఖర్ గారు ఇందులో సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు. మేబీ ట్రైలర్ చూస్తే ఆయన ఫాదర్ లాగా ఉన్నారు. అతన్ని మంచి రేసర్ గా బిల్డ్ చేసే ఒక ట్రైనర్ గాను, మేబీ ఐ థింక్ ఆ ట్రైలర్ లో ఒక ఫాదర్ అలా అలా మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ ఫిలింలో బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ ప్రతి ఫ్రేమ్ చాలా క్యూరియాసిటీగా ఉంది. అంటే ఆ రేసింగ్ ని చాలా రియలిస్టిక్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీగా ఉంది. మన చార్మింగ్ స్టార్ యాజ్ యూజువల్ గానే అతను బెస్ట్ పెర్ఫామ్ చేశారు. అండ్ మన యువి ప్రొడక్షన్ అయితే ఎక్కడ బడ్జెట్ కి వెనకాడకుండా అద్భుతంగా తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. బీజిఎం కూడా అదిరిపోయింది. డైరెక్షన్ కూడా ట్రైలర్ వరకు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే శర్వా గారు స్టోరీ సెలెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాక్టింగ్ ఎలాగో పర్ఫెక్ట్ చేస్తారు, స్టోరీ సెలెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మేబీ బైకర్ అనే ఫిల్మ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అయితే అవుతుంది తన కెరియర్ లో అయితే అని తెలుసు. మరి ఇప్పుడు రాజశేఖర్ గారు ఇందులో మంచి సపోర్టింగ్ రోల్, మేబీ ఐ థింక్ బిగ్గెస్ట్ లీడ్ అనుకుంటున్నా. తను ఎప్పటి నుంచో కంబ్యాక్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు. విలన్ గా అయినా సరే నేను రెడీగా ఉన్నానని చేయడానికి చాలా సందర్భాల్లో చెప్పారు. మంచి క్యారెక్టర్ పడితే చేస్తానని, వేరే ఏ ఫిలింలో అయినా చేస్తానని, సపోర్టింగ్ అయినా మల్టీ స్టార్ అయినా ఎక్కడైనా చేస్తానని, విలన్ గా కూడా చేస్తానని చెప్పారు. ధృవ ఫిలింలో చాలా స్ట్రాంగ్ గా ట్రై చేశారు, బట్ అది ఎందుకు అవకాశం కుదరలేదు. బట్ ఇందులో కుదిరింది. ఐ థింక్ సో తనకు మంచి కంబ్యాక్ పడాలని రాజశేఖర్ గారికి. ఎందుకంటే వన్స్ అపాన్ ఎ టైంలో హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో, చిరంజీవి పోటీగా ఇచ్చేంత స్టామినా ఉన్న హీరో. బట్ ఏమంటే డిఫరెంట్ కారణాల వల్ల తను ఫేడ్ అవుట్ అయిపోయారు. బట్ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నారు. మరి ఎలా ఉంటుందో బైకర్ ఫిలింలో ఎలా ఉంటుందో చూడాలి. దీంతో టెక్నికల్ గా సూపర్ గా ఉంది. యాక్టర్స్ కూడా బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నారు, బాలీవుడ్ యాక్టర్స్ కనబడుతున్నారు. స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అంటే కొంచెం ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ ఎంతూజియాజం, ఇంట్రెస్టింగ్, ఇలా ఈ యాంగిల్స్ అన్ని అందులో కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందండి ఫిలిం అయితే. ఆ ఫ్రేమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది. కానీ యాజ్ అ తెలుగు ఆడియన్ గా, సినిమా లవర్ గా చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే శర్వా గారు మంచి యాక్టర్. ఓకే, అలాగే మన రాజశేఖర్ గారు కంబ్యాక్ ఇస్తున్నారు. ఆయనకి మంచి హిట్ పడాలి, సినిమా హిట్ అవ్వాలని సినిమా లవర్ గా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సో మీరు ట్రైలర్ చూసింటే మీకు ఎలా నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.